హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇదొచ్చేసేసి ఫ్రైడే రోజు పాప లంచ్ బాక్స్‌లోకి చపాతీ, పొటాటో అయితే చేయమని చెప్పింది. నేను నైటే చపాతీ పిండయితే కలిపేసి పెట్టేసేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే పిండి కలిపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానాలి కదా! ఇంక కుదరదని చెప్పేసి నైటే కలిపేసి పెట్టేసేసుకుంటాను ఫ్రిడ్జ్‌లో. ఇంకా మార్నింగ్ లెగవగానే ఫ్రిడ్జ్‌లో నుంచేస్తే బయటికి తీసేసి పెట్టేసేస్తాను చపాతీ పిండి. చపాతీలోకి పొటాటో కర్రీ అయితే చేస్తాను బాయిల్ చేసి అని చెప్పన్నాను. కానీ నాకలా వద్దు అని అయితే చెప్పింది. పొటాటో, ఆనియన్స్ అయితే కలిపి చెయ్యి అని చెప్పేసి చెప్పింది. ఇంక అందుకని పొటాటో అయితే ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఇంక బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసేసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి పొటాటోస్ బాండీకైతే అతుక్కుపోతాయి కదా! అందుకని చెప్పేసి ఈరోజైతే ఒక 3, 4 టైమ్స్ అయితే బాగా అయితే బంగాళదుంప అయితే వాష్ చేసేసేసాను. ఇంకా అదే విధంగా బంగాళదుంపని వేయగానే కొంచెం హైలో పెట్టేసేసుకొని తిప్పుతా ఉంటే ఈరోజైతే మంచిగా ఫ్రై అయినియండి అతుక్కోకుండా. ఇంకా ఒకేసారి పొటాటో, ఆనియన్స్ వేయించాలంటే ఎక్కువ టైం అయిపోయిద్దని చెప్పేసి ఒక బాండీలో అయితే పొటాటో వేయించుతున్నాను. ఇంకొక బాండీలో అయితే ఆనియన్స్ అయితే వేయించేసేస్తున్నాను. ఈరోజు చపాతీ పొటాటో కర్రీ కూడా బాగుందని చెప్పింది. ఇంకా రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా రాగి జావ ఇస్తాను కదా! ఇంకా అది రాగి జావ తాగేసేసి ఇంకా ఒక చపాతీ కూడా తింది. నేను ఇవాళ చపాతీ తింటాను పొటాటో కదా! అని చెప్పేసేసి ఇంకా ఒక చపాతీ కూడా తినేసేసి ఇంకా స్కూల్‌కైతే వెళ్ళింది. ఇంక ఈ పొటాటో, ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యేలోపు మా వారికైతే లంచ్ బాక్స్‌కైతే రైస్ అయితే కడిగేసేస్తున్నాను. ఇంక రైస్ అయితే కడిగేసేలోపు ఆనియన్స్ కూడా వేగిపోయినియి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కారం అయితే యాడ్ చేసేసాను. సాల్ట్ అయితే ఆనియన్స్‌లో యాడ్ చేయలేదు. ఎందుకంటే బంగాళదుంపలో యాడ్ చేశాను కదా! అందుకని చెప్పేసి పసుపు, కారం అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంక రాగి జావ కూడా కలిపేసేసి పొయ్యి మీదయితే పెట్టేసేసుకున్నాను. ఆనియన్స్ వేగిపోయినియి కదా! అది దించేసేసి రాగి జావ అయితే పెట్టేసేసాను. ఇంక పొటాటో కూడా వేగిపోయింది కదా! ఇంకా ఆనియన్స్ కూడా దాంట్లో అయితే కలిపేసేసాను. ఇంక స్టవ్ కూడా ఆపేసేసేసానండి. ఇంక చపాతీ పిండయితే ఒకసారైతే మద్దన చేసేసుకొని రౌండ్ బాల్స్‌గా అయితే చేసి పెట్టేసేసుకున్నాను. ఇంక చపాతీని కూడా నొక్కేసేసుకొని కాల్చేసేసుకోవాలి. పాపకైతే ఈరోజు మెలుకువ వచ్చిందంట. 6:40కి అయితే లెగిసింది. ఇంకా 6:40కి అయితే లెగిసి నన్ను పిలుస్తుంది. టైం అయిందా లేదా అని చెప్పేసి అడిగింది. 6:40 అయింది అని చెప్పేసి అన్నాను. ఇంకొక 5 మినిట్స్ అలా పనుకొని 6:45 కల్లా లెగిసింది. రోజు అలా లెగిస్తే హడావుడిగా లేకుండా ఉంటది అని చెప్పాను. ఇంక చపాతీలు కూడా అన్నీ అయితే కాల్చేసి పెట్టేసేసేసాను. ఇంక తన లంచ్ బాక్స్ కూడా పెట్టేసేస్తున్నాను. ఇంక తనకైతే లంచ్ బాక్స్ పెట్టేసేసి స్నానం అయితే చేపించేసేయాలి. ఇంక స్నానం చేశాక తను రెడీ చేసేసి స్కూల్‌కైతే పంపించేసేసానండి. ఇంక మా వారి లంచ్ బాక్స్‌కైతే ఇంకా రైస్ అయితే పెట్టేసేసాను. ఇంకా కర్రీగా అయితే క్యాబేజీ చేద్దాము అని చెప్పేసి క్యాబేజీనైతే కట్ చేసేసుకుంటున్నాను. క్యాబేజీ చేయక చాలా రోజులైతే అయింది. నిన్నైతే క్యాబేజీ ఇంకా ఫ్రెష్‌గా ఉందని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంక క్యాబేజీ కూడా కట్ చేసేసుకున్నాక ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసేసేసాను. ఎప్పుడు క్యాబేజీ అయితే గిన్నెలో చేస్తాను. ఇంక ఈరోజైతే బాండీలో అయితే చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసేసేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసుకొని కరివేపాకు గూడా వేసుకొని వేగినాక ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ అదేవిధంగా క్యాబేజీని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇంకా క్యాబేజీ అయితే ఉడికేలోపు ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చట్నీ అయితే వేస్తున్నాను. ఇంక దోసల్లోకి. ఇంక దోస పిండి కూడా కలిపేసేసి పెట్టేసేస్తున్నానండి. కొంచెం ఉప్పు, జీలకర్ర యాడ్ చేసేసి పెట్టేసేసేసాను. ఇంకా రోజు మార్నింగ్ పాప లంచ్ బాక్స్ చేసేసేటప్పుడు ఇవైతే సామాన్లు సర్దేసేసుకుంటాను కదా! ఈరోజైతే సర్దేసేసుకోలేదు. ఇంక పాప వెళ్ళాక ఇంక మా వారు లంచ్ బాక్స్ పెట్టేసేటప్పుడైతే సామాన్లయితే సర్దేసి పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా క్యాబేజీ కర్రీలో కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసేసి వాష్ చేసేసి ఏసేసాను. ఇంకా క్యాబేజీ కర్రీ అయ్యేలోపు ఇంకా పాపకి లంచ్ బాక్స్‌లు పెట్టాను కదా! చపాతీయి, కర్రీ చేసినియి ఇంకా అన్నీ అయితే తోమేసేసుకుంటున్నాను. ఇంక ఈరోజైతే ఫ్రైడే కదా! ఇంక గడపకి పసుపు రాసుకోవటము, మళ్ళీ ప్రసాదం చేసుకోవటం చేసుకోవాలి. ఇంక అందుకని చెప్పేసేసి ఫాస్ట్‌గా అయితే పనులైతే చేసేసుకుంటున్నాను.
ఇంకా క్యాబేజీ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకైతే కొంచెం పసుపు, కారం కూడా యాడ్ చేసేసేసాను. ఇంకా మా వారికైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసేస్తున్నాను. రైసు, కర్రీ, పెరుగు కూడా పెట్టేసేసేసాను. ఇంకా మా ఇద్దరికైతే దోసలు కూడా వేసేసేస్తున్నాను. దోస పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ ఉంటే టిఫిన్ కోసం వెతుక్కునే పని ఉండదు. హ్యాపీగా అయితే ఉంటది. ఇంక నేను మా వారు టిఫిన్ చేశాక మళ్ళీ చూసారు కదా! ఇవన్నీ అయితే వచ్చినియి అంట్లు. నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని ఇంకా అంట్లయితే తోమేసేసేసాను. ఇంక ఇప్పుడైతే గడపకైతే క్లీన్ చేసేసేసుకొని పసుపు, కుంకుమ అయితే పెట్టేసేస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే అయితే ఈ విధంగా అయితే చేస్తాను. ఎవ్రీ ఫ్రైడే ఇంట్లోను గడపకైతే ధూపమైతే వేస్తాను. ఇంక ఈరోజైతే నేను టెంపుల్‌కి కూడా వెళ్ళేసొచ్చేసానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.